ఇల్లు కొనాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, అత్యవసర ఆర్థిక అవసరాలకైనా బ్యాంకు రుణాలపై ఆధారపడేవారు ఎందరో. కానీ అనుకోని ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం కోల్పోవడం లేదా ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో కొందరు ఈఎంఐలను సకాలంలో చెల్లించలేక డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, రుణగ్రహీతలకు ఎలాంటి హక్కులు ఉంటాయి అనే అంశాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. రుణం తీసుకునే సమయంలో బ్యాంకులకు ఇల్లు లేదా ఇతర స్థిరాస్తిని తాకట్టుగా పెట్టడం సాధారణమే. అయితే ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు ఆ తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకొని వేలం వేయవచ్చు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది, బ్యాంకులు ఆ ఆస్తిని ఎంతకాలంలో విక్రయించాలి, విక్రయ ప్రక్రియ ఎలా ఉండాలి అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ఉద్దేశం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా మార్చడం. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను గరిష్టంగా 7 సంవత్సరాల లోపు విక్రయించాలి. ఆస్తులను అనవసరంగా ఎక్కువ కాలం తమ వద్ద ఉంచకుండా వీలైనంత త్వరగా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల పారదర్శకత పెరగడంతో పాటు ఆస్తికి మార్కెట్లో సరైన ధర లభించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఒకసారి స్వాధీనం చేసుకున్న ఆస్తిని అదే రుణగ్రహీతకు లేదా అతనికి సంబంధించిన వ్యక్తులకు తిరిగి విక్రయించడానికి అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో రుణం చెల్లించకుండా ఆస్తిని తిరిగి సొంతం చేసుకునే అవకాశానికి చెక్ పడనుంది. ఆస్తి విలువ నిర్ణయంలో కూడా కొత్త ప్రమాణాలకు తీసుకొచ్చింది. రుణ పరిష్కారానికి సంబంధించిన నెట్ బుక్ వాల్యూ లేదా ఇద్దరు స్వతంత్ర వాల్యూవర్లు అంచనా వేసిన డిస్టెన్స్ సేల్ వాల్యూలో ఏది తక్కువగా ఉంటే దానిని ఆస్తి విలువగా పరిగణించాలని ఆర్బీఐ పేర్కొంది. దీంతో బ్యాంకుల రికవరీ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరగనున్నాయి. బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువను కృత్రిమంగా ఎక్కువ చూపించడం లేదా వాటిని ఎక్కువ కాలం తమ వద్దే ఉంచుకోవడం వంటి పరిస్థితులను నివారించడానికి ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఇకపై అన్ని బ్యాంకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే నియంత్రణ పరమైన చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. మొండి బకాయిల నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, ఏకరీతి విధానం తీసుకురావడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో స్వాధీనం చేసుకున్న ఆస్తులు బ్యాంకుల్లో ఏళ్ల తరబడి నిలిచిపోకుండా బహిరంగ వేలం ద్వారా సకాలంలో విక్రయించే అవకాశం పెరుగుతుంది. అదే సమయంలో రికవరీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, న్యాయబద్ధంగా సాగేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడనున్నాయి.